ఈ విషయంలో కనీసం మాట వరుసకైనా అన్నారు జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్ ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం, లేదంటే గనక దశల వారీగా మద్యపాన నిషేధం. కానీ మాటల్లోనే మిగిలిపోయింది, చేతల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు పెద్దలు చెప్పినా మన అబ్జర్వేషన్ అయినా కానీ పూర్తి స్థాయి మద్య నిషేధం మంచిదే, కనీసం చేత కాకపోతే కంట్రోల్డ్గా చాలా స్ట్రిక్ట్గా ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా ఆ పర్టికులర్ టైమింగ్స్లోనే, అది కూడా లిమిటెడ్ నంబర్లోనే చేస్తే దాన్ని ఏమంటారంటే నియంత్రణ అంటారు. ఇది కూడా కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ పెట్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది ఎడిక్ట్ అయిపోయి బయటికి రాలేనటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తన బాధ్యత అది రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టడం అనేది. మరి ఆ రకంగా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదు. మీ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. మీ ప్రభుత్వంలో లెక్కర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎక్కడెక్కడ స్పూరియస్ లెక్కర్లు కూడా తీసుకొచ్చి పెట్టేశారు, అది కనపడింది కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఇక మాది కార్పొరేట్ ప్రభుత్వం అని చెప్పడానికి, అంతకుముందు ఎప్పుడు చూడండి కొత్త బ్రాండ్లు కూడా వచ్చేసినాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంట, అసలు హై లెవెల్ బ్రాండ్స్, టైమింగ్స్ కూడా పెంచేస్తున్నారు ఉదారంగా. మరి మనంతా కార్పొరేట్ కల్చర్ కాబట్టి కార్పొరేట్ కల్చర్లో అర్ధరాత్రులు కూడా తాగుతుంటారు కాబట్టి భలేవాళ్లే అని చెప్పేసి చక్కగా 10 అయిపోయింది, 11 అయిపోయింది, బార్లు 12 వరకు అఫీషియల్, అన్అఫీషియల్గా 24 అవర్స్ ఓపెన్. ఈ పరిస్థితుల్లో తులసిరెడ్డి గారు అన్నట్టు ఆడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఎప్పుడు ఎండ్ చేశాడో లేకుండా అలాగ సోయి లేకుండా సోయి మరి చేసేసి వాడికి ఉన్న క్యారెక్టర్లు కూడా ఆ టైంలో బయటపడే రకంగా ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి దీనికి ఎలాగూ అడ్డుకట్టపడాలి? యాజ్ ఎ ప్రతిపక్షంగా చెప్పండి సార్. మొయినుద్దీన్ గారు మిమ్మల్ని అడిగింది సార్. నాకేనా సార్? ఇప్పుడు బాలకొట్టే గారు అన్నారు, అసలు హోంమంత్రి గారు అన్నారు అసలు ఎక్కడ గంజాయి లేదని. నెల్లూరు దగ్గర ఒక 5 రోజులు ఒక వారమైంది, నెల్లూరు దగ్గర ట్రక్కు నిండా గంజాయి పట్టుకున్నారు. ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది సార్? దానికి హోమ్ మినిస్టర్ మాట చెప్పరు. రాజమహేంద్రలో యాక్సిడెంట్ జరిగి 3 రోజులైంది. వాళ్ళు స్కాచ్ బ్యారల్ బార్లో మందు కొని అక్కడ తాగి కూర్చొని తాగి మళ్ళీ అక్కడికి మాల్లోకి వెళ్ళారు. ఇంత జరిగింది అంటే దీని వెనుక టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళ నాయకులు పెద్ద నాయకుల హస్తం ఉందనేది పూర్తిగా క్లారిటీగా బయటకు వచ్చేసింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఆ అమ్మాయి సొంతూరు వచ్చి కర్నూలు జిల్లా అయితే వాళ్ళ నాన్న వ్యాపారితో రియల్ ఎస్టేట్ గా గజ్జోలు వెళ్ళి అక్కడనే సెటిల్ అయిపోయారు. ఆ అమ్మాయి నిన్ను చనిపోయింది, వాళ్ళ డెడ్ బాడీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అవయదానం కూడా చేసేసారు ఆ అమ్మాయిది. ఇంత జరిగినా కూడా దానికోసం అనుకుంటా వీళ్ళందరూ ఎక్కడ బయటికి పోతారు. అదే ఈ రోజు ఈ దిశ చట్టం ఉండి ఉంటే ఆ అమ్మాయి సేఫ్ బయటపడింది కదా. మీరు అంటున్నారు కార్ పార్కింగ్ ఏదో పెద్ద గలాట జరిగింది, కొద్దిగా ఏదో వాగ్వివాదం జరిగింది అనేది. అదే దిశ చట్టం ఉండి అమల్లో ఉండి ఉంటే ఆ అమ్మాయి SOS నంబర్ దొరికి ఉంటే ఆ అమ్మాయి రక్షించబడింది కదా. చెయ్యరు. చంద్రబాబు నాయుడు కేవలం పేదలను ఏ విధంగా నాశనం చేయాలి, పేదల నోర్లు ఏ విధంగా కొట్టాలి, పెట్టుబడిదారులకు ఏ విధంగా పోషించాలనేది దుష్ట పండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు సార్. అంతటి వల్లనే ఈ రోజు మీరు అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎక్కడైనా ఒక చట్టాలకి వీటికి కాదు కదా. మీరు తులసిరెడ్డి గారు ఫస్ట్ మాట్లాడింది విన్నారుగా, చట్టాలకి దీనికి సంబంధాలు ఏముండవు. ఆ ఉన్మాదంలో ఉన్నవాడు మందులో ఉన్నవాడు లేకపోతే అలా కాదు. వాడు మానసిక రోగైనప్పుడు వాడికి నన్ను అరెస్ట్ చేస్తారు, లేకపోతే లాకప్ డెత్ చేస్తారు, లేకపోతే ఉరి శిక్ష వేస్తారు, కోర్టు ముందు పెడతారు, నా పరువు పోతుంది, నా ఇంట్లో ఇవేమి ఉండవు. కాబట్టి ఆడింకా SOSలు లేకపోతే దిశా చట్టాలు ఇవన్నీ ఇప్పుడు అదే ఉంటే మరి బాలకోటే గారు అన్నట్టు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరలోనే జరిగింది. మరి అప్పటికి దిశా చట్టం అమల్లోనే ఉంది. మరి అదేమన్నా ఆపగలిగారా? కాబట్టి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా అందరూ కూడా మీరు అందు గురించే పొలిటికల్ స్లర్స్ కాకుండా అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయమే ఇక్కడ. ఇప్పుడు అక్కడ కారణం క్లియర్గా చెప్తున్నారు, మద్యం. అంతకుముందు దిశా చట్టంలో కూడా మనం అవే చూసాము, డ్రగ్స్, గంజాయి. కాబట్టి ఆ రకంగా మేము అధికారంలోకి వస్తే ఈసారి ఖచ్చితంగా అమలు చేస్తామన్న మాట చెప్పండి.
మేము అధికారంలోకి వస్తే సురేష్ గంజాయి సురేష్ గారు ఒక మాట చెప్పనివ్వండి. సురేష్ ఆ అమ్మ ఆ బండి ఆ వెహికల్ ని పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్లారు. ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే క్లీన్ గా కడిగేసి పూర్తిగా శుద్ధి చేసేసి బయటికి తీసుకొచ్చారు. దీని వెనుక పెద్ద హస్తం ఉంది. అది ఖచ్చితంగా బయటికి తీయాలి. దాంతో పూర్తిగా ఎగివేస్తున్నాం మీరు అన్న మాటలతో. ఇంకోటి నా పర్సనల్ ఒపీనియన్ కూడా అది. బాలకోట గారు, సురేష్ గారు, హైదరాబాద్ లో దిశ సంఘటన జరిగింది. ఒక మాట వినండి వైసీపీ నాయకులు. హైదరాబాద్ లో దిశ సంఘటన జరిగింది. కేసీఆర్ దగ్గర చేయించాడా? 2006లో ఆయేషా మేరా సంఘటన జరిగింది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేయించారా? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సాక్షి పేపర్ చదివిండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మొత్తం చదివేసేసి దిశ చట్టం, ఆ చట్టమే లేదురా మహాప్రభు అంటే చట్టం అని ఏంటి చుట్టం మాటలు? రాజకీయ విమర్శలు కాదు. ఏ సంఘటనకైనా ప్రభుత్వాలు బాధ్యత పడాలి. ఎవరు చేస్తారు సంఘటనలు చెప్పండి? ఆ వైసీపీ పరిపాలన ఎన్ని సంఘటనలు జరిగినాయి అంటే ఈ రాజకీయ విమర్శ కాదు ఇది. రాష్ట్రంలో సంఘటనలు జరుగుతుంటే వాటి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పాలి. పోలీసుల వైఫల్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారి సంఘటన ఉంది, ప్రభుత్వానికి సంబంధం ఉందంటే ఏం మాట్లాడి వచ్చామంటే కూర్చొని ఖచ్చితంగా అక్కడ ఈ సాక్షులు ఉండే కరపత్రాలు మొత్తం చదివి వినిపిస్తే వింటావా మేము? రైట్ సార్ ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న విషయం క్లారిటీ ఇస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిపై జనాలు నిందలు మోపుతా ఉంటే, ఎల్లో మీడియా నిందలు మోపుతా ఉంటే రాజశేఖర రెడ్డి విషయాలు చెప్పారు. తులసిరెడ్డి గారు సార్ మీరు చెప్పారు సార్. మీరు ఆర్థిక మీరు అన్నింటినీ ఒకే కాటి కలపకండి. మీతో ఉన్న ప్రాబ్లం అది. ఒక నిమిషం, అడిగిన ప్రశ్నకి సమాధానం రాదు ఆయనకి రాజకీయాలు కావాలి. ఓకే, మనకి టైం లేదు, ఈ రోజు లిమిటెడ్ టైం, ఒక నిమిషం